ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ చేపట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన సంతకాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. వీటన్నింటినీ గవర్నర్ కు పార్టీ అధినేత జగన్ స్వయంగా అందజేయనున్నారు. ఇక ప్రజాభిప్రాయానికి విలువ ఇచ్చి తక్షణమే ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలాగా ఒత్తిడి తీసుకురావాలని గవర్నర్ కు జగన్ విన్నవించుకుంటున్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ చేపట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన సంతకాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. వీటన్నిటినీ గవర్నర్ కు పార్టీ అధినేత జగన్ స్వయంగా అందజేయనున్నారు. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్యామ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్యామ్, గుడ్ ఈవినింగ్ సువర్ణ. ఈరోజు చూసుకున్నానంటే ప్రధానంగా రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కళాశాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో ఐదు ప్రభుత్వ కళాశాలల నిర్మాణం కూడా పూర్తయింది. ఏదైతే 2019, 2024 మధ్య ఆ 5 ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం కూడా జరిగింది. అయితే ఇంకో 5 మెడికల్ కళాశాలలు పూర్తయినప్పటికీ కూడా ఎన్నికలు కూడా అమల్లోకి రావడంతో 2024 లోపు కేవలం 5 మెడికల్ కళాశాలలు మాత్రమే ప్రారంభమయ్యాయి. అయితే ఆ తదుపరి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే ఈ ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ కళాశాలల నిర్వహణ భారం అనేది ప్రభుత్వానికి మోయలేని భారంగా మారిందంటూ కూడా ప్రభుత్వానికి అధికారులు నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే దానికి సంబంధించి కూడా అధికారుల నుంచి ఒక నివేదిక తీసుకువచ్చిన తర్వాత చూసుకున్నట్లయితే ఆ 17 మెడికల్ కళాశాలను కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ రూపంలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన జీవో కూడా విడుదల చేసింది. అయితే ప్రభుత్వం అక్రమంగా తమ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న ఒకే ఒక సాకుతో పీపీపీ పద్ధతిని అమల్లోకి తీసుకొస్తున్నట్టు కూడా వైఎస్ఆర్సీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి కూడా 2 నెలల క్రితం ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ చూసుకున్నట్లయితే ప్రజల నుంచి కూడా అభిప్రాయ సేకరణకు కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల నుంచి కూడా మొత్తం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు విజయవంతంగా పూర్తి చేశారనేది కూడా ఆ పార్టీ నేతల అభిప్రాయం. ఈ రోజు చూసుకున్నట్లయితే ఏదైతే ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఈ సేకరించిన సంతకాలు ఉన్నాయో వాటిని భారీ ర్యాలీ మధ్య పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి 1,00,000 సంతకాలు సేకరించి కూడా ముందంజలో ఉంది. అలాగే కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 3 నుంచి 4 లక్షల సంతకాలు కూడా వీళ్ళు సేకరించారు. అలాగే మొత్తం కోటి సంతకాలు సేకరించారనేది కూడా ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఈ రోజు కేంద్ర కార్యాలయానికి కూడా తరలించారు. ఈ నెల 17వ తేదీన సాయంత్రం 4 గంటలకి రాష్ట్ర గవర్నరు అనుమతి కూడా తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా గవర్నర్ను కలిసి ప్రధానంగా ఈ మెడికల్ కళాశాల వ్యవహారం చూసుకుంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందన్నట్టు కూడా గవర్నర్కి కోటి సంతకాలను అప్పచెప్పి గవర్నర్ కూడా పరిస్థితిని వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తక్షణమే గవర్నర్ జోక్యం చేసుకొని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందో జీవో దాన్ని తక్షణమే నిలుపుదల చేయాలంటూ కూడా జగన్ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ 17 మెడికల్ కళాశాలలు ఉన్నట్లయితే కనుక పేద విద్యార్థులకి తక్కువ ధరలోనే మెడికల్ సీట్లు వస్తాయనేది కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణుల వాదన. అయితే ఈ వాదన మాత్రం తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖండిస్తోంది. ప్రధానంగా తాము పీపీపీ పద్ధతికి వేరు, ప్రైవేటీకరణ వేరు, ఈ రెండింటికి చాలా తేడా ఉందంటూ కూడా ఆ పార్టీ నేతలు పదే చెప్తూ వచ్చారు. ఈరోజు లోక్సభలో కూడా విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని కూడా ఈ అంశానికి సంబంధించి కూడా ఆయన కూడా సభలో ప్రస్తావించారు. ప్రైవేటీకరణకి పీపీపీ పద్ధతికి కూడా తేడా తెలియకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత ఈ కోటి సంతకాల సేకరణ అనేది ఒక కార్యక్రమం చేపట్టడం సిగ్గుచేట అన్నారు. ప్రధానంగా పేద వర్గాలకు సంబంధించి కూడా 50% రిజర్వేషన్ కూడా తాము పూర్తిగా అమల్లోకి తీసుకొస్తున్నాము. ప్రధానంగా ఏదైతే మేనేజ్మెంట్ కోటా సీట్లు కూడా కేవలం 20% మాత్రమే అందుబాటులో ఉంచాం. మిగతా అన్నీ కూడా ఆన్లైన్లో పేద విద్యార్థులకే ఇస్తాము. ప్రభుత్వం కనుక వాటిని నిర్వహించాలంటే చాలా తలకు మోసిన భారంగా తయారవుద్ది. దానికి అనుబంధంగా ఒక ప్రభుత్వ ఆసుపత్రిని కూడా నిర్వహించాలి, 100 పడకల ఆసుపత్రి. కాబట్టి వీటన్నిటిని కూడా ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో అది సాధ్యం కాకపోవడంతో నిరుపయోగంగా ఉండకుండా వాటిని ప్రైవేటు పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, దీనిలో ప్రైవేటు వ్యక్తులు, ప్రభుత్వము అలాగే వీళ్ళందరూ కూడా కలిసి ఒక ఉమ్మడి నిర్ణయం తీసుకుంటారు. ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్న సీట్ల కేటాయింపు దగ్గర నుంచి ఎవరికి ఎంత రేషియో సీట్లు ఇవ్వాలి
ఉద్యోగాలని తదితర అంశాలన్నింటిని కూడా కూలకషంగా చర్చించి ఆ తదుపరి ఒక గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో వాటిని అమలు చేయాల్సిన బాధ్యత మాత్రమే ఏదైతే దాన్ని నిర్వహించే సంస్థకి కానీ వ్యక్తులకు కానీ ఉంటుంది. అయితే వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాత్రం కేవలము ఏదైతే గతంలో ఎన్నడూ లేని విధంగా 17 మెడికల్ కాలేజీలు ఏదైతే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 26 జిల్లాలు ఏదైతే ఉన్నాయో మొత్తం ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల తీసుకురావాలన్న ఒకే ఒక మంచి ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ 17 మెడికల్ కళాశాలను కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకువచ్చారు. వాటిని అయితే ఆ 5 సంవత్సరాలు పూర్తి చేయాలని అనుకున్నప్పటికీ కూడా దాదాపు 10 కాలేజీలు మాత్రమే పూర్తి అయ్యాయి. దీనివల్ల చూసుకున్నట్లయితే గతానికి భిన్నంగా కూడా దాదాపు సగం ఎంబీబీఎస్ సీట్లు కూడా పెరిగాయనేది ఆ పార్టీ నేతల అభిప్రాయం. పేద వర్గాలకి మరింత దగ్గరికి అయ్యేందుకు అంటే ప్రధానంగా ఎంబీబీఎస్ సీటు కావాలంటే దాదాపు ₹1,00,00,000 వరకు కూడా ధర పలుకుతూ ఉంటుంది మేనేజ్మెంట్ కోటా సీటాలు. అది కాకుండా పేద వర్గాలకు ఎక్కువ సీట్లు కేటాయించే ఉద్దేశంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో వీటిని నిర్వహించాలనేది కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణుల వాదన. ఏదైనప్పటికీ కూడా ఈ కోటి సంతకాల సేకరణ ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయాన్ని తరలించారు. ఈ నెల 17వ తేదీన మాజీ ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో ముఖ్య నేతలందరూ కూడా రాష్ట్ర గవర్నర్ని కలిసి ఈ కోటి సంతకాలను కూడా గవర్నర్కు అందచేయనున్నారు. సో శ్యామ్, మనం చూసుకుంటే అంటే ప్రభుత్వం తరపు నుంచి ముందు నుంచి కూడా వైసీపీ వ్యతిరేకిస్తూ వస్తుంది పీపీపీ పద్ధతిని. వారు వ్యతిరేకించినప్పుడల్లా ప్రభుత్వం ముందుకొచ్చి దాన్ని ఖండిస్తూ వస్తుంది. మీరు అన్నట్లుగా పీపీపీ పద్ధతి అనేది అంటే నిర్వహణ భారం తగ్గించుకోవడానికి మాత్రమే, కళాశాలను మెయింటైన్ చేయడానికి మాత్రమే తీసుకొస్తున్నామని చెప్పి ప్రభుత్వం కూడా ముందు నుంచి చెప్తూ వస్తుంది. మరి ఇప్పుడు ఈ కోటి సంతకాల నిర్వహణ ద్వారా అంటే జీవోని ఏమైనా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వచ్చే అవకాశాలు ఉన్నాయి? జీవోని ఆపే అవకాశాలు ఉంటాయా, లేకపోతే ఇలానే అంటే ఎప్పుడు ఈ పద్ధతి పీపీపీ పద్ధతి అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది? అంటే ఇప్పటికే ఈ పీపీపీ పద్ధతి ఏదైతే ఉందో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది ప్రభుత్వం దీనికి సంబంధించి అప్పటి జీవో విడుదల చేయటం దానికి సంబంధించిన ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభించారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే దీని వలన ప్రైవేటీకరణ ఇవ్వటం కాదు అనేది కూడా ప్రభుత్వం పదే పదే చెప్తా ఉంది. అయినప్పటికీ కూడా ప్రజల నుంచి కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరించాలంటూ కూడా వైఎస్ఆర్సీపీలు కోరుతున్నాయి. ప్రధానంగా కోటి సంతకాల సేకరణ అనేది మామూలు కార్యక్రమం కాదు. ప్రజల్లో ఎంత తీవ్ర వ్యతిరేకత ఉందనేది కూడా ఆ పార్టీ శ్రేణులు చెప్తున్నారు. ప్రస్తుతం వీటన్నిటిని కూడా రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకువెళ్ళి గవర్నర్ జోక్యం చేసుకోవాలి. గవర్నర్ కనుక ఇటువంటి పరిస్థితులు జోక్యం చేసుకోకపోతే ప్రజాభిప్రాయానికి విలువ ఉండదు అనేది కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణుల వాదన. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా ఇప్పటికే గవర్నర్ కు సంబంధించిన అపాయింట్మెంట్ కూడా ఖరారైంది. ఏదైతే ఈ నెల 17వ తేదీన సాయంత్రం 4 గంటలకు కూడా గవర్నర్ ని కలవనున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్యామ్.